ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో ఉమ్మడి విశాఖలో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికోసం విశాఖ టీడీపీ ఆఫీసుని కార్యకర్తలు అందంగా ముస్తాబు చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో సుపరిపాలన సంబరాలు జరుగుతున్నాయి. దీంతో పెందుర్తి నెలకొన్న పండుగ వాతావరణం కనిపిస్తోంది. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా ఉందని కూటమి కార్యకర్తలు అంటున్నారు. విశాఖ టీడీపీ ఆఫీసులో మహిళా కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం విశాఖలో పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జాయిన్. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్. విశాఖలో కూటమి నేతల సంబరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా కూడా ఈరోజు కూటమి పార్టీకి సంబరాలు అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే ఏడాది కాలం పూర్తయినటువంటి సందర్భంగా కూడా ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా జనసేన వీర మహిళలు కానీ, టీడీపీ మహిళలు కానీ, మహిళా మహిళలు కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున అయితే సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మహిళా మనులంతా కూడా పెద్ద ఎత్తున అయితే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో హామీలన్నింటినీ కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నట్టు కూడా మహిళలు అయితే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇటు చంద్రబాబు చిత్రపటంతో పాటు ఎన్టీఆర్ విగ్రహానికి కూడా పాలాభిషేకాలు చేసి పూర్తిగా కూడా కూటమి పార్టీకి అయితే వారంతా కూడా జేజేలు పలికిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది మహిళా మనులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈరోజు ఏడాది కాలం పాలన అయితే పూర్తయింది, సుపరిపాలన ఏ విధంగా ఉంటుందండి? ఎవరైతే బటన్ నొక్కుతూ ప్రజల్ని నొక్కేశారు పేక, అదే ప్రజలు ఈయన పేక నొక్కేసి రాక్షస పాలన అంతం చేసి రామరాజ్యం లాంటి పాలన కావాలి, మాకు సంతోషంగా బ్రతకాలనుకొని జూన్ 4వ తారీఖున ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తీర్పుకి ప్రజా వ్యతిరేక తీర్పుగా ఈరోజు ఏదో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ రావాలి అనే ఆలోచన భావంతోనే ఈరోజు మళ్ళీ ఏదో ధర్నాలు అవి నిర్వహిస్తున్నారు. అది కాదు కావాల్సింది, ప్రజలకు ఎటువంటి పాలన అందిస్తున్నావో అది కావాలి. నువ్వే పాలన చేసావో ఆ పాలన నీ బుర్రల మీద, నీ నెత్తి మీద ఉంది, ఒక్కసారి చూసుకోవచ్చు. మేము వచ్చాం కాబట్టి ఈరోజు పేదవాడి దగ్గర నోటి ముద్ద ఎవడైనా తీస్తాడంటే అది మీరే. మేము అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెడుతున్నామంటే అది మా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కావాలనుకునే కదా. మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు దేనికి కారణం? నువ్వు పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్ ఇలాంటి వాటి వల్లే యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మానేసి ఆ 2 ఇచ్చి అలాంటి పెంచి పోషించావు. ఆ 2 నియంత్రించి కట్టడి చేశాము, మహిళలకి రక్షణ కల్పించాము, అలాగే డిఎస్సి ఉద్యోగాలు కల్పించాము. ప్రతి ఒక్కరికి ఏదైనా ఆఫీసుల చుట్టూ తిరగకుండడానికి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మేము నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఇంటి వద్దకే ప్రజాపాలన తెచ్చారు. భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రజా సదస్సులు నిర్వహించి, రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మేము అడుగులు వేశాం. రాజధాని ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 5 ఏళ్లలోని 3 ముక్కలు ఆట చేసేసి 3 రాజధానులు తెచ్చామని చెప్పేసి మాతో ఆటలు ఆడుకొని ఏదైనా పక్క రాష్ట్రాలకు వెళ్తే మీ రాజధాని ఏదైనా అడిగితే, పిల్లలకి ఎగ్జామ్లో కూడా మీ రాజధాని ఏమైనా అడిగితే ఏం రాస్తారు పిల్లలు చెప్పండి? అలాంటి అయోమయ పరిస్థితి లేకుండా 45,000 కోట్ల రూపాయలను అమరావతికి తీసుకొచ్చి అమరావతి ప్రజా రాజధాని చేసినట్టు ఘనత నారా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని. స్టీల్ ప్లాంట్కి ఆయుపట్టు మనందరి గుండెకాయ, అలాంటి స్టీల్ ప్లాంట్ను మూతపడించే స్థాయికి తీసుకొచ్చేశారు. ఈవేళ 3 బ్లాస్టులు రన్ చేస్తూ లాభాల బాటల్లో పెట్టించి 11,000 కోట్ల నిధులు తీసుకొచ్చినట్టు కనుక మా ప్రభుత్వానికి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం, ఏదైనా భూమి ఎవరిదైతే ఆడిదే. అలాగే పోలవరం పరిగెడుతుందనంటే అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తుందంటే నారా లోకేష్ గారి భరోసా వల్ల, అలాగే పరిశ్రమలు తీసుకొస్తున్న భరోసా వల్ల. ఇలాంటి భరోసాను కల్పించినట్టు మంచి ప్రభుత్వం కావాలనుకొని ప్రజలందరూ తీర్పిచ్చి ఈరోజు జూన్ 4వ తారీఖున నీ బటన్ నొక్కడికి నీ పేక నొక్కేశారు కాబట్టి రాక్షస పాలన అంతమైపోయి రామరాజ్య పాలన వచ్చింది కాబట్టి మేము సంబరాలు జరుపుకుంటున్నాం. మీరు చెప్పండి, కూటమి సుపరిపాలన అంటుంది, వైసీపీ ఏమో వెన్నుపోటు అంటుంది, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? వైసీపీ వెన్నుపోటు అంటే మరి కూటమికి వేసిన ఓట్లన్నీ కూడా ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డికి వేసి కళ్ళు గుడ్డిపోయి ఆ రోజు వేసినందుకు వాళ్ళ పిల్లలందరూ కూడా గంజాయికి వాటికి బానిసలు అయిపోయి అత్యాచారాలు అన్నీ కూడా చూశారు కాబట్టి తల్లిదండ్రులు ఈరోజు ఓటు అలాంటి నాయకుడికి వేస్తే
మమ్మల్ని ఎప్పటికైనా సరే మా బిడ్డలకు కాకుండా చేసేస్తారు, మా బిడ్డలు కూడా అన్యాయంగా చనిపోతున్నారని చెప్పి ఓట్లన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి పార్టీకి వేసి వాళ్ళ నాయకత్వం ఏ నాయకత్వం బాగుంటుందో వాళ్ళు ఎన్నుకున్నారు. ఈ రోజు ఆ రోజు చనిపోయాడు, ఈ రోజేమో జగన్ శవం దొరికిందంట. రైట్ మొత్తం మీద చూసుకుంటే కూటమి పార్టీకి సంబంధించినటువంటి సంబరాలంతా కూడా అంబరాన్ని అంటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఫ్లెక్సీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాక్షస పాలన పోయి మళ్ళీ రామరాజ్య పాలన రోజు వచ్చిందంటూ కూడా ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి మహిళా మనులు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన వారు కానీ, బీజేపీ వారు కానీ వీరంతా కూడా పెద్ద ఎత్తున అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సంక్రాంతి శోభ సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.